హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కొద్దిగా గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టేదానికి, చాలా బిజీ అయిపోయానండి. ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసామండి. ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, చూస్తే వెజిటబుల్ షాపే పెట్టచ్చు అనిపించాయి నాకైతే. ఇకైతే అన్ని బ్యాగ్లోంచి తీసి పెట్టేశానండి. ఈ ఆనియన్స్, టమాటాస్, వీటితో పాటు ఈ ఉసిరికాయలు తెచ్చానండి. అవైతే తీస్తున్నాను ఫైనల్గా. టమాటాస్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు సీజన్ కదా, కాస్ట్ తక్కువే, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈసారి బీట్రూట్, క్యారెట్ బాగా దండిగా తెచ్చేసానండి. ఇక ఉసిరికాయలు అయితే తెచ్చాను, క్వాలిటీ చాలా బాగున్నాయి. ఆమ్లా జ్యూస్ తాగుదామని అనుకుంటున్నానండి. వీటిని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయాలి. ఇవి ఇలాగ ఫ్రెష్గా తీసుకుంటే వీటిలో విటమిన్స్ చాలా బాగుంటాయి. ఇక అయితే నేను అన్నీ ప్యాక్ చేసేసానండి, కవర్స్లో అన్నీ పెట్టేశాను. యాక్చువల్గా కవర్స్ యూస్ చేయకూడదు, కానీ తప్పట్లేదు, క్లాత్ బ్యాగ్స్ కొనాలి. ఇక ఇలా జిప్ పౌచెస్ అండి, జిప్ లాక్ ఉంటుంది. ఇవి మిర్చి ఇలా పెట్టేస్తే ఎయిర్ టైట్గా ఉంటాయి, ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. తోటకూర, ఈరోజు తోటకూర పుల్లగూర చేసి అందులో మ్యాంగో కూడా వేద్దాము, ఒక 2 వంకాయలు వేద్దాము, మిక్స్డ్గా చేస్తే బాగుంటుంది అనేసి బయటికి పెట్టారు అవి మాత్రము. ఇక మార్కెట్కి వెళ్ళొచ్చాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ స్కిప్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నైటే నానబెట్టాను చూడండి. వాల్నట్స్, ఆల్మండ్స్, ఇందులో తెల్ల నువ్వులు, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, కిస్మిస్ అన్నీ వేసానండి. అవన్నీ నైటే సోక్ చేసి పెట్టేశాను. 12 అవర్స్ సోక్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలకు తీసుకొని కొద్దిగా మిల్క్ వేసి ఇలా పట్టానండి దాన్ని. ఇక దాన్ని గ్లాస్లో వేసేసి ఇంకొద్దిగా మిల్క్ కలిపి హనీ వేసానండి. స్మూతీ లాగా రెడీ అయిపోయింది. ఇక ఇది తాగేశాను. ఆఫ్టర్నూన్కి ములక్కాడలతో కూర చేస్తున్నాను. ఇకైతే మన స్టిచ్చింగ్ అండి, ఇలా ఫ్రంట్ పార్ట్కి కొత్త వాళ్ళైతే డాట్స్ వేయడం ఇబ్బంది కదండి. డాట్స్ ఈక్వల్ లెంత్ ఉండాలి చూడండి. అన్నిటికీ 3 ఇంచెస్ గ్యాప్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే గ్యాప్ 2.5 అయినా 3 అయినా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటే డాట్ చాలా బాగా వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి. బిగినర్స్కి యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. ఇక మెయిన్ డాట్ మాత్రం ఖచ్చితంగా ఒక 2.5 ఇంచెస్ పైనే ఉండాలండి. మరీ చిన్నగా పెట్టకూడదు, 2 ఇంచెస్ అలాగా చూడండి. 2.5 పెట్టాను ఎగ్జాక్ట్గా. విడ్త్ కూడా 2.5 తీసుకున్నాను చూడండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ షేప్ కూడా బాగా కరెక్ట్గా కుదురుతుందండి. ఈ టిప్స్ అన్నీ బిగినర్స్కి మాత్రమే అండి. నేనేం పెద్ద ప్రొఫెషనల్ టైలర్ని అయితే కాదు, నాకు తెలిసినవి కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అంతే. ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టి 3వ డాట్ వేయించండి కింద దానికి. అలా క్రాస్గా తీసుకుంటే ఈజీగా వస్తుందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, షేప్ ఎలా నిలబడిందో. ఇలాగ ఈజీ వేలో మీరు స్టిచ్ చేయొచ్చు. చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్. ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ లుక్ బోటిక్ స్టైల్లో బాగుంటుంది. ఇక పైపింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇన్విజిబుల్ పైపింగ్ వేశానండి. అన్నట్టు చెప్పలేదండి, మ్యాంగోస్ విపరీతమైన కాస్ట్ అండి. కేజీ 150 పడ్డాయండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి, మన కాయలు కాసినప్పుడు అవి 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు, ఇదేంది 150 రూపీస్ అని అనుకున్నానండి, కానీ కొనక తప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.